అందరికీ నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముగ్గు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతో ఇక్కడ ఒక అమ్మాయి అయితే డిజైన్ వేసేస్తుంది. తనతో మాట్లాడి చూద్దాం రండి. హలో, హాయ్ అండి. బాగున్నారా? మీ పేరు? ప్రసన్న, సాయి ప్రసన్న. ఓకే, సో ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. ఓకే, సో ఇదే ఫస్ట్ టైమా మీరు? ఇదే ఫస్ట్ టైం. కలర్ కాంబినేషన్స్ లైక్ ముందే నేర్చుకున్నారా? లేదు, జస్ట్ నేను పిక్ చూసాను అండ్ ఐమ్ డూయింగ్ దిస్. ఓకే, సో సొంతగా ట్రై చేస్తున్నారు? యా, ఫస్ట్ టైం అది కూడా. ఓకే ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? యా, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇట్లా కాంపిటీషన్స్ లో. ఓకే, సో ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, సో కాలేజ్ లో కూడా పెడుతుంటారా ఇలా కాంపిటీషన్? యా, కాలేజ్ లో కూడా పెడతారు, బట్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కాలనీలో చేయడం. సో కాంబినేషన్స్ అయితే బాగా చూస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గుల పోటీలు అనగానే చాలా మంది థీమ్స్ తీసుకుంటారు, డిఫరెంట్గా కలర్స్ చూస్ చేసుకుంటారు, ఒక్కొక్క డిజైన్ అనుకుంటారు. సో ముందు నుంచి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. ఇక్కడ మనం చూస్తే కనుక వందే మాతరం 150 అని రాస్తూ ఒక మహిళ అయితే ముగ్గు వేస్తున్నారు. తనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరండి? నాగపూజితండి. ఓకే, సో మధ్యలో వందే మాతరం 150 అని రాశారు. సో ఈ థీమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మనకి వందే మాతరం మన సాంగ్ మన చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే అది వచ్చింది కాడి నుంచి 150 years అవుతుంది. ఓకే, అందుకనే దాన్ని గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో మేము రాసాం. ఓకే అండి, సో మీరు కూడా చాలా చక్కగా వేస్తున్నారు. మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మనం చూస్తున్నాం కదా, వందే మాతరం సాంగ్ అనేది పుట్టి 150 years అయింది. సో అది తెలియచేయడానికి నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను అని మహిళ చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఎన్నో ముగ్గులు ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తే గనక భోగి కుండలోంచి పాలు పొంగుతున్నట్లుగా అయితే ముగ్గు వేశారు. నమస్తే అండి. చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు పార్వతి. ఓకే, సో మీరు ఎక్కడ ఉంటారండి? మేము వెంకటేశ్వర కాలనీ మేడం. ఓకే, సో ఈ ముగ్గుల పోటీల్లో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశాం మేడం. ఓకే, సో వీళ్ళు జాగృతి సంస్థ వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారా ఇలా ముగ్గులు చేస్తారు మేడం? చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా గెలిచారా? చేశాను. ఓకే, సో ఈసారి కూడా మేము ముగ్గు బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. ముగ్గుల పోటీలు అనగానే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనకుండా చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ కాలనీలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలో ఆల్మోస్ట్ 62 members పైనే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ముగ్గుల పోటీకి జడ్జిగా వ్యవహరిస్తున్న వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం ఈ ముగ్గుల పోటీ గురించిన వివరాలు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మీ పేరండి? నా పేరు జయశ్రీ అమ్మ. ఈ ముగ్గుల పోటీలు అనూచానంగా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది స్త్రీలు
పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా నేర్చుకొని ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఎందుకంటే సంక్రాంతి కాలంలో శరీరం మొత్తము కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఆ పడిపోయిన సమయంలో ఉత్సాహాన్ని పుంజుకొని తెల్లవారుజామున లేచి మొత్తం పర్యావరణాన్ని కాపాడేట్టుగా మొత్తము కూడా నీళ్ళది కళ్ళాపి చల్లి దుమ్ము దూసర పైకి లేవకుండా చక్కగా రకరకాల రంగవల్లులు తీర్చి దానివల్ల వాళ్ళకి శరీరంలో వికాసత్వం ఏర్పడుతుంది, మానసిక వికాసత్వము, మేధ అనేది ఇంకా పుంజుకుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యాన్ని ఒక రకమైన వ్యాయామం అని చెప్పచ్చు. పూర్వకాలంలో గోదాదేవి రంగనాథుడి సేవ కోసము ఆమె మొత్తము కూడా తులసికోట చుట్టూరా శ్రీరంగనాథుని యొక్క దేవాలయంలో ఆవరణ మొత్తము కూడా రకరకాల రంగవల్లులు వేసి ఏ రకంగా అయితే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం రంగవల్లుల ద్వారా భగవంతుడికి మనం దగ్గర అవ్వడానికి ఇది ఒక సోపానం. ఈ రకంగా ముగ్గులు వేయడం వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది. నిజానికి ఈ రోజున వేసిన ముగ్గు రేపటికి ఉండదు, జీవితం కూడా ఇదే. ఈ కాలానికి అనుగుణంగా మనం నిత్యము కూడా ఇంకా నూతనంగా నవ్యనూతనంగా ఈరోజు వేసినవి రేపు కాకుండా, రేపు వేసినవి ఎల్లుండి కాకుండా అలాగా అనేక రకాల ముగ్గులు వేసి తద్వారా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి మహిళలు ముఖ్యంగా ముందుకు వస్తారు. ఓకే, దీని యొక్క గోదాదేవి ఏ రకంగా అయితే రంగవల్లులు తీర్చిందో ఈ రకంగా ఇప్పుడు స్త్రీలందరూ కూడా అనేకములైనటువంటి ముగ్గులు వేసి తద్వారా వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని 10 మందితో పంచుకుంటారు. ముగ్గుల్లో అయితే ఎన్నో రకాలు వేస్తుంటారు. కొంతమంది చుక్కల ముగ్గులు వేస్తుంటారు, కొంతమంది ఓన్లీ గీతలతోనే ముగ్గు వేస్తుంటారు, ధనుర్మాసం ముగ్గులు అంటారు, చుక్కల ముగ్గులు అంటారు. సో ఇలా ఎన్నో రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇదొకటి చుక్కలతో వేసిన డిజైన్. సో దీంట్లో మనం చూస్తే లోటస్ ప్యాటర్న్ తీసుకున్నారు, సెంటర్లో ఒక స్టార్ డిజైన్, దాంట్లో లోపల ఒక ఫ్లవర్ ఇచ్చి మంచి కలర్స్ అంటే వైబ్రెంట్ కలర్స్, బ్రైట్ కలర్స్ని యూజ్ చేశారు. చిన్న చిన్న లీవ్స్, దానిపైన బర్డ్స్, ఫ్లవర్స్ ఎంత బాగా చక్కగా తెలిసేలాగా పెట్టారు. చూస్తే కనుక ఎంత బాగుంది చూడండి, రౌండ్ ప్యాటర్న్ వచ్చింది, దానిపైన లీవ్స్ కూడా మనకేదో చక్రం లాంటి డిజైన్ చుట్టూరా వచ్చేలాగా ఆ డిజైన్ అయితే చేశారు. అండ్ ఓవరాల్గా మనం ముగ్గు అయితే చుట్టూ వేయంది కంప్లీట్ కాదు అంటున్నారు కదా, చుట్టూ కూడా డక్స్ ఇంకా పాట్స్ పండగని సింబలైజ్ చేసే డిజైన్ అయితే ఈ ముగ్గులో వేస్తున్నారు. ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ముందు ఎన్నో, అక్కడికి వెళ్ళి కూడా చూసేద్దాం పదండి. మహిళలు అంటేనే ముగ్గులు, ముగ్గులు అంటేనే మహిళలు అన్నట్టు పండగ శుభాకాంక్షలు కూడా మనకు ముగ్గులోనే తెలియజేస్తున్నారు. తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి, మీ పేరు? రేణుకా జ్యోతి. ఓకే, సో పండగ శుభాకాంక్షలు కూడా మాకు ముగ్గులోనే చెప్పేస్తున్నారు. మీరు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి, చేయడం? ఫస్ట్ టైం. సో ఎలా ఉందండి ఇక్కడ కాంపిటీషన్, ఎలా ఉందని ఫీల్ అవుతున్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది, ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వేయడం. బట్ ఇలా నేను చెప్పలేకపోతున్నాను ఆనందాన్ని. చాలా సంతోషం కూడా, చాలా చక్కగా చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇందాక జడ్జెస్ మనకి చెప్పినట్టు ఈ ముగ్గు వెనకాల సైంటిఫిక్ రహస్యాలు కూడా చాలా ఉంటాయి. దైవారాధన, మనం లేచే టైం, ముగ్గు ఇంటి ముందు వాకిళ్లలో కల్లాపు చల్లి మంచి కలర్ఫుల్గా వేసుకుంటాము, దాంతోపాటు మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ముగ్గులో చూడండి మంచి గణపతి డిజైన్ అయితే తీసుకున్నారు.
సో సెంటర్ పార్ట్లో గణేశుడిని వేశారు. చాలా సింపుల్ డిజైన్, ఒక 2 సర్కిల్స్ తీసుకున్నారు, ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకున్నారు. సో సింపుల్ కలర్స్ అండ్ మంచి కాంబినేషన్స్ ఉన్న కలర్స్ తీసుకొని చాలా సింపుల్ డిజైన్ని చాలా ఎలిగెంట్గా, అంటే సిమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ముగ్గులో. మనం చూస్తే కనుక లీవ్స్ కానీ ఫ్లోరల్ ప్యాటర్న్ కానీ చాలా చక్కగా వేశారు ఈ ముగ్గులో. సో ఇంకో ముగ్గు దగ్గరికి వెళ్ళి అది కూడా ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు మనమైతే ఎన్నో థీమ్స్తో ముగ్గులైతే ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో చూసాం కదా. ఇక్కడ చూస్తే కనుక మనం చాలా మంచి థీమ్ తీసుకున్నారు. సేవ్ ఎర్త్ సేవ్ లైవ్స్ అన్న థీమ్ తీసుకొని ముగ్గు అయితే వేశారు. సో తనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ థీమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రావ్య. ఓకే, సో ఈ ముగ్గుల పోటీలో అసలు ఈ థీమ్ తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? సో యాక్చువల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ అ కాంపిటీషన్ ఏమన్నారంటే దేశభక్తి కానీ పర్యావరణ రక్షణ కానీ అని చెప్పారు. అందుకనే నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ సందర్భం ఏంటంటే సంక్రాంతి కాబట్టి అంతా అన్నీ కవర్ అయ్యేలాగా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆ రీజన్ అనమాట నేను ఈ థీమ్ వేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పరిగెడుతున్నాం మనం, పరుగులో అసలు అన్నీ మన రూట్స్ మర్చిపోతున్నాము, అవన్నీ మర్చిపోతున్నాము. సో అన్నీ కవర్ అయ్యేలాగా ఈ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాను నేను. ఓకే, సో ముగ్గుల పోటీలో ఇంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో ఎప్పుడైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ వచ్చింది. ఓకే, సో ఈసారి అందరికి కాంపిటీటర్ అన్నమాట మీరు. అలా ఏం లేదండి, ఎవ్రీ వన్ ఇస్ యూనిక్. అందరు చాలా కష్టపడ్డారు. ఫస్ట్ వచ్చిన రాకపోయినా everyone should have that kind of spirit. And all the best for you too. Okay, thank you so much. హాయ్. నీ పేరు? సహస్ర. ఓకే, సో ఇలా డిజైన్ వేయాలని నీకే అనిపించిందా, ఎవరైనా సజెస్ట్ చేశారా? నాకే అనిపించింది. ఓకే, సో ఎందుకు, లైక్ నీకు ఇష్టమా ఇలా ముగ్గులు వేయడం? కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నువ్వే చూస్ చేసుకున్నావా? ఓకే, స్కూల్లో కూడా జరిగిందా కాంపిటీషన్? లేదు, జరగలేదు స్కూల్. ఓకే, సో హ్యాపీ పొంగల్ అని రాసావు, అందరికీ హ్యాపీ పొంగల్ విషెస్ చెప్తున్నావు, మంచిగా భోగి మంటలు అంతా కూడా వేసావు దీంట్లో. సో వెనక ఈ డిజైన్ అయితే చాలా చక్కగా వేసావు. అమ్మాయి జడ చాలా చక్కగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మరి ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఎన్నో కలర్ఫుల్ రంగవల్లులు అయితే మన ముందున్నాయి, చూసిద్దాం పదండి. ఇప్పటి వరకు మనం చాలా రకాల ముగ్గులు, అన్ని రకాల థీమ్స్తో వేసిన ముగ్గులను అయితే చూసేసాం. ఇంద్రధనస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు. జాగృతి అభ్యుదయ సంఘం భావనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, పరిసర కాలనీల మహిళలు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సైన్స్తో ముడిపడి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతితో పాటు దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచాగ్నుల జయశ్రీ, జీని శ్రీలత, గాయత్రి గారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో మొదటి బహుమతి 3000 నగదును శ్రావ్య, రెండవ బహుమతి 2000 పార్వతి, మూడవ బహుమతి 1000 రూపాయలను సహస్రలు గెలుచుకోగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరిగింది. చూశారు కదా, జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వనస్థలిపురంలో జరిగిన ముగ్గుల పోటీల్ని మరోసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.